ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాడబడ్డ బంగ్లా ఉంది ఒకటి. మావాడు ఓకే అంటే మాత్రం దీంట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు వీడియో అద్దట. చూడండి గ్యాస్, చూడండి గ్యాస్, ఇది వచ్చేసి ఆలిసాగర్ మొత్తం పైన వ్యూ ఇచ్చే ఏరియా అంతా. చూడండి మెట్లు ఉన్నాయి, మెట్ల మీదకి వెళ్ళి ఎక్కుకుంటూ వెళ్తుంది. చూడండి గాయస్, ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది ఒకటి. ఈ ప్లే గ్రౌండ్ కన్నా ముందు ఒక విషయం చెప్తాను. వెల్కమ్ బ్యాక్ అనిల్ విహార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నిజామాబాద్ జిల్లాలోని ఆలిసాగర్ గ్రామంలో ఉన్నాము. అదే ఆలిసాగర్ లేక్ అని కూడా అంటారు దీన్ని. చూస్తున్నంతా కూడా టికెట్, ఇది ఎంట్రీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ పర్సన్కి 5 రూపీస్ ఓన్లీ. అలాగే వెహికల్ 2 వీలర్ బైక్ కానీ స్కూటీ కానీ 3 వీలర్ ఆటో అయినా కూడా కానీ 5 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. అదే బస్సు అయితే గిట్ట కారింగ్ 4 వీలర్ సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో 15 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకసారి ఇక్కడ అంతా చూసేద్దాము. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా మొత్తం ఇది చూసేద్దాం ఏమేమి ఉంటుందో. ఓకే, వెళ్దాం. ఎక్కడికి పోయినా మాత్రం కోతులు మాత్రం భలే ఉంటాయి. చూడండి, చిన్న పిల్లలతో ఉన్నాయి అక్కడ. మీరు అక్కడ చూసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ నడుస్తున్నారు చూడండి. ఇప్పుడు మనము వెళ్ళేది కూడా అంతా డ్యామ్లోకి, నిజం ఆలిసాగర్ డ్యామ్లోకి, అంటే బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాం. మనం బోటింగ్ వచ్చేసి డిలక్స్ బోట్ అయితే 50 రూపీస్ ఉంది. స్పీడ్ బోట్ అయితే 400 రూపీస్. 400 వర్త్ అనేది అసలే కాదు, జస్ట్ 50 రూపీస్ లోపల ఒకసారి మనం చూపించుతున్నాం. దిగేటప్పుడు చూడండి గ్యాస్, చూడండి గైస్, ఇది వచ్చేసి ఆలిసాగర్ మొత్తం పైన వ్యూ ఇచ్చే ఏరియా ఇదంతా. చూడండి మెట్లు ఉన్నాయి, మెట్ల మీదకి వెళ్ళి ఎక్కుకుంటూ వెళ్తున్నమాట. అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి రావాలా, ఆ పైన నుంచి ఇక్కడికి రావాలన్నమాట. మావాడు ఎక్కేసింది చూడండి ముంగట మీద. సేమ్ చూడండి, ఇక్కడ కూడా దాదాపు చాలా మెట్లున్నాయి. ఎక్కాలి అంటే మాత్రం నిజంగా దూల తిరిగిపోతుంది, అంత ఘోరంగా మెట్లున్నాయి. అరే బండి వస్తుంది కానీ అవు కదా, వెహికల్ అటేం లేదు. చూడండి గాయస్, ఇది వచ్చేసి కూడా మనకి ఆలిసాగర్ బోటింగ్ సిస్టమ్ ఉంటుంది చూడండి. అక్కడికి వెళ్ళి పైకి మెట్లు ఎక్కువ రావాలి. బట్ అక్కడ ఒక వెహికల్ కనిపించింది చూడండి లాస్ట్కి. ఆ వెహికల్ అంటే ఇటు రోడ్ ఉంది చూడండి. యాక్చువల్ రోడ్ మీదకి రావచ్చు కానీ ఎక్కడి నుంచి రోడ్ ఉందని తెలియదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాడబడ్డ బంగ్లా ఉంది ఒకటి. మావాడు ఓకే అంటే మాత్రం దీంట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు వీడియో. నిజంగా మామూలుగా లేదు ఇక్కడ. ఎంతో ఉత్సాహంగా వస్తే ఆ మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది అయింది అన్నమాట. మొత్తం మాట్లాడితే రెడీగా సైలెన్స్ పర్సన్ అయిపోయింది. నంబర్ బ్లాక్ ఎట్లా చేస్తారు తెలుసా? ఎందుకు నాదా? చూడండి గాయస్, ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది ఒకటి. ఈ ప్లే గ్రౌండ్ కన్నా ముందు ఒక విషయం చెప్తాను మీకు.
ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించేదంతా కూడా మేము హాస్టల్ అనుకున్నాం, బట్ అది హాస్టల్ కాదు. ఇవన్నీ కూడా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అన్నమాట. ముందుగానే 48 hours ముందే, అంటే 2 days ముందు ఇక్కడ బుకింగ్ చేసుకోవాలట ఈ రూమ్స్ని. అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ బాగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి అక్కడ కూడా ఒకటి రూమ్స్ అవైలబుల్ ఉంటున్నాయి. ముంగట గార్డెన్ అంతా కూడా ఏరియా కూడా చూడండి. మావాడు పైకి ఎక్కేసిండు, ఏదో ఒకసారి ట్రై చేస్తా అని. ఏమన్నా కాళ్ళు కాదు, మొత్తం బొక్కలు ఎరిగిపోతాయి, అంత డేంజర్ ఉంటుంది. అడిగి వెళ్ళి ఒకసారి దుంకుతావా? వైరల్ అవుతాం రా. కదా అయితే చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీ రావడానికి మంచి స్టే అన్నమాట. ఇక్కడ చూడండి, మంచి పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ ఉంది. అంతా పిల్లలకు సంబంధించిన ప్లే గ్రౌండ్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ ప్లేస్ అన్నమాట. ఎగ్జైటింగ్ ప్లేస్ అన్నమాట ఇది. మావాడి చిన్నపిల్లడు అయిపోయింది. విరిగిపోతుందా? చూడండి గాయస్, ఈ రూమ్స్ అవైలబుల్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడి రోడ్ ఉంది. ఇది ఆలీసాగర్ ఉత్తరం నుంచి రావాలన్నమాట. అంటే నెక్స్ట్ రోడ్ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది, అటు నుంచి వస్తే డైరెక్ట్ ఇక్కడికి పైకి తీసుకొస్తాను అనమాట. లేదు అంటే ఆలీసాగర్ లేక్ నుంచి కూడా రావచ్చు మెట్లకి. దగ్గర దగ్గర 500 మెట్లు ఉంటాయి. చాలా కష్టమైన పని ఇది. చలో బోటింగ్ సిస్టమ్ చేద్దామని చూస్తున్నాం, బట్ కానీ అక్కడ సరిపోయే మంది కావాలన్నట. ఎవరు లేరు ఇక్కడ ఇవాళ. మరి మన అదృష్టం బాగుంటే మన మంది ఉంటే గిట అందరం కలిసి దాంట్లో వేసేస్తాడట. వేసేస్తే గిట మనము సారీ గైస్, బోటింగ్ సిస్టమ్ దగ్గర అయితే మినిమం 20 members కావాలన్నట. వాళ్ళు మేము ఇద్దరమన్నా కూడా ఎక్కించుకోవడం లేదు. అందుకోసమని ఈ మినీ డ్యామ్లోకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. వెనకాల కనిపిస్తుంది అదే, దాంట్లో చెక్అవుట్ అవుదాం, మనము చెక్ ఇన్ అవుదాం. లాగింగ్ 2.0. అది